క్రైస్తవులు, దళితులకు తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి యాగంటి మల్లికార్జునరావు. గుడ్ ఫ్రైడే ముందు రోజే పాస్టర్లకు శుభవార్త తెలిపిన లోకేష్. నాడు యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన మాట నేడు 8,427 మంది పాస్టర్లకు గౌరవ వేతనం, 7 నెలలకు గాను 35,000 రూపాయలు మంజూరు. మిగిలిన కొంతమంది పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చే విధంగా సూచనలు. 30 కోట్లు నిధులు విడుదల. పాస్టర్లకు గౌరవ వేతనం గత సంవత్సరం మే 2024 నుండి నవంబర్ 2024 వరకు ఉన్న 7 నెలల బకాయిలు 30 కోట్లు విడుదల. 270 చర్చిల నిర్మాణానికి ఆర్థిక సహాయం. ఎస్సీలు ఆర్థికంగా బలపడాలని తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేసింది. యాగంటి: నీ ప్రభుత్వంలో ఒక్క రుణమైనా మంజూరు చేశావా జగన్? ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసిన ఘనత నీదే. ఎస్సీ పేద విద్యార్థులను అంబేద్కర్ విదేశీ విద్యా విధానం ద్వారా విదేశాలకు పంపించి వారికి ఉన్నత చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత టీడీపీదే. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీలకు కార్లు, ఆటోలు, వ్యవసాయ ఉత్పత్తుల పరికరాలు, వృత్తికి సంబంధించి పనిముట్లు ఇచ్చి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే తెలుగుదేశం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఎస్సీలు వ్యవసాయం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారి కోసం భూమిని కొనుగోలు చేసి ఎస్సీలకు భూ పంపకాలు చేసిన ప్రభుత్వ ఘనత టీడీపీదే. యాగంటి: రాష్ట్రంలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం. ఎన్నికల సమయంలో ఎస్సీలకు ఇచ్చిన హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం. 1997లోనే వర్గీకరణ బిల్లుకు చంద్రబాబు ఆమోదించి లోక్సభకు పంపించారు. అప్పటి కాంగ్రెస్ వారు దానిని వ్యతిరేకిస్తూ కోర్టులో వేశారు. సుధాకర్ చనిపోవడానికి కారణం ఎవరు? ఎమ్మెల్సీ అనంత్ బాబు డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినప్పుడు నోరు మెదపలేదేంది జగన్? క్రైస్తవుని చెప్పుకుంటూ క్రైస్తవులను ఏ న్యాయం చేశావో చెప్పు జగన్. మాచర్ల నియోజకవర్గంలో 125 మంది దళితులు నీ ప్రభుత్వంలో గ్రామం విడిచిపోతే వారిని హక్కున చేర్చుకొని వారికి ఆర్థిక సహాయం, రుణాలు మంజూరు చేసిన ఘనత టీడీపీదే. ఆయనతో పాటు ఈ సమావేశంలో తిక్కా కొండలు, దుర్బాగుల ప్రసాద్, బ్రహ్మం, గాజుల ఆంజనేయులు, మస్తాన్, బొట్టు కోటేశ్వరరావు, శివ పాల్గొన్నారు.